ఆర్ఆర్ సర్కిల్ 3వ డివిజన్ పరిధి చర్లపల్లి రైల్వే స్టేషన్లో ప్రధాన ప్రవేశ మార్గం వద్ద త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల చర్లపల్లి రైల్వే స్టేషన్ను ప్రారంభించి 6 మాసాలవుతుంది. నిన్న కురిసిన అకాల వర్షం, గాలి దుమారంతో చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం నాణ్యత బయటపడ్డది. చర్లపల్లి రైల్వే స్టేషన్కు ప్రధాన ప్రవేశ మార్గం పైకప్పు రేకులు నిన్న రాత్రి కూలిపోయాయి. ఈ సంఘటన తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు బూడిద ప్రేమ్ కుమార్ గౌడ్ ప్రమాదం జరిగిన సంఘటనకు చేరుకుని ప్రమాదాలకు గల కారణాలు పర్యవేక్షించారు. కాగా ప్రమాదానికి గల కారణాల విషయంలో ఆరా తీస్తూ ఉండగా ఈ క్రమంలో రైల్వే సిబ్బంది కాంట్రాక్టర్ సిబ్బందితో వాగ్వాదం జరిగింది. ఇక్కడికి ప్రవేశం లేదని, ఎలాంటి వీడియోలు తీయవద్దని, ప్రసంగాలు ఇవ్వవద్దని గొడవకు దిగారు. ఈ సందర్భంగా బూడిద ప్రేమ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టామని ప్రగల్భాలు పలుకుతున్నారని, ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ ను ప్రారంభించి 6 నెలలు అవుతుందని, నిన్న కురిసిన చిన్న వర్షానికి సాంకేతిక లోపాల కారణంగానే పైకప్పు కూలడం, నాణ్యత లోపించిందని తెలుస్తోందని, భగవంతుని దయ వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, కానీ ఇది ప్రకృతి వైపరీత్యమా లేక కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా అని తెలిపారు. ఈ సంఘటనల కారణాలు కాంట్రాక్టర్ పై వెంటనే ఎంక్వైరీ కమిటీ వేసి అతని లైసెన్స్ రద్దు చేయాలని, అలాగే అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సూటిగా దేశ ప్రధాని మోడీ గారిని ప్రశ్నించడం జరిగింది. Sir, this is not the right thing. अभी भी मैं बोला निकालने में. This is not the right thing. आपको रोकने का हक नहीं है. आपका ड्यूटी आप कर लो, हमका ड्यूटी हम कर लेते हैं. कहीं को रोक रहा है वीडियो निकालने? ये तो सही तरीका नहीं है साहब. लिख के दीजिए आप, रिटर्न फॉरवर्ड में लिख के दीजिए यहाँ पे वीडियो फोटो. ये तो यहाँ पे बहुत बड़ा बोर्ड लगाओ, फोटोग्राफ्स एंड वीडियोस आर प्रोहिबिटेड बोल. నాణ్యత లోపం దాని గురించి వీడియోలు తీస్తున్నాం. అర్థమైందా? మీరు మా రైట్ ని చేయొద్దు. చాలా తప్పు మీరు మాట్లాడారు. మీరు అది చేయొద్దు, పద్ధతి కాదు అది. అంతే వచ్చి ఒకరిని డిస్టర్బ్ చేయొద్దు. మా పని మేము చేసుకుంటాం, మీ పని మేము చేసుకోవాలి. We are in front of Challapalli railway station, which was being opened last 6 months ago by the central government. So due to the heavy rain in the last night, so you can see all the visuals here. You can see all the visuals here which were being damaged. So, Mr. Modi, I have a direct challenge for you. Is this an act of God or act of fraud? And moreover, I have a direct challenge for you. Do you have any guts to take an action on the contractor of the Challapalli railway station? NVSS Prabhakaranna మొన్నొచ్చి రోడ్లు లేవు, అప్రోచ్ అయితే లేదు, అప్రోచ్ రోడ్లు సరిగా లేవు, రోడ్డు ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి ధర్నాలు చేసిరు కదా. 20 ఏళ్ల నుంచి రాంపల్లి నుంచి చర్లపల్లికి వచ్చే రోడ్డు, రాంపల్లి నుంచి చర్లపల్లికి వచ్చే రోడ్డు 20 ఏళ్ల నుంచి ఏ ఒక్క నాయకుడు పట్టించుకోలేదు. మరి నీ హయాంలా రైల్వే బ్రిడ్జ్ అనేది వేస్తా అన్నారు. సరే, రైల్వే బ్రిడ్జ్ నీ హయాంలోనే వేసిరు, కానీ దానికి 8 సంవత్సరాలు పట్టింది. అది నువ్వు గుర్తుపెట్టుకో. ప్రభుత్వం వచ్చినాక సంవత్సరానికే చర్లపల్లికి రోడ్డు తెచ్చిన ఘనత మా రేవంత్ అనేది. ఖచ్చితంగా ఈ యొక్క కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ ఒక కాంట్రాక్ట్ సంస్థని వాళ్ళ బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. అండ్ మోర్ ఓవర్ ఇంత చిన్న వర్షానికే, అకాల వర్షానికే ఇక్కడ డ్యామేజ్ అయింది అని అంటే, మరి రేపు పొద్దున పెద్ద ఎత్తున వానలు కొడితే మరి చర్లపల్లి రైల్వే స్టేషన్ పరిస్థితి ఏందని కూడా మరి చర్లపల్లి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే నాణ్యత లోపం ఉందో దీని అన్ని కూడా కరెక్ట్ పద్ధతిలో మరి ప్యాసింజర్స్ కి అందించాలి. దేవుని దయ వల్ల రాత్రి ఎవరు ప్యాసింజర్స్ ఇక్కడ ఎంట్రన్స్ లో లేరు కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.